Hi, welcome to SV Maths channel. Inter Maths 1A trigonometry ratios up to transformations. So exercise 6A second దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం. సో ఫస్ట్ దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లంలో ప్రాబ్లమ్స్ అయిపోయామో లాస్ట్ వీడియోస్ ఒకసారి చెక్ చేసుకోండి, ఒకసారి చూడండి అమ్మా లాస్ట్ వీడియోస్. సో సెకండ్ దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. సింప్లిఫై సైన్ ఆఫ్ -11π/3 ఇంటూ tan ఆఫ్ 35π/6 ఇంటూ సీకెంట్ ఆఫ్ -7π/3 హోల్ బై cot of 5π/4 ఇంటూ cosecant ఆఫ్ 7π/4 ఇంటూ cos ఆఫ్ 7π/6. సో సింప్లిఫై చేయాలి వాల్యూని. సో చూడండి ఒకసారి న్యూమినేటర్లో వాల్యూస్ తీసుకుని 1/1 సింప్లిఫై చేద్దాం. సో నెక్స్ట్ డినామినేటర్లో వాల్యూ సింప్లిఫై చేద్దాం. సో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాము. చూడండి ఒకసారి ఫస్ట్ వాల్యూ ఎంత, సైన్ ఆఫ్ -11π/3 చూడండి ఫస్ట్ వన్. సైన్ ఆఫ్ -θ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఒకసారి. సైన్ ఆఫ్ -θ అంటే మీకు ఆల్రెడీ తెలుసమ్మా, ఫస్ట్ వీడియోస్లో చెప్పాను. -sin θ, సైన్ ఆఫ్ -θ -sin θ. సో అంటే ఏంటి, -sin 11π/3 సైన్ ఆఫ్ 11π/3. సో 11πని ఏమని రాయించామో ఒకసారి చూడండి, -sin 4π -π/3 చూడండి. 3 4s are 12, 12π - π, సో 11π. అర్థమైందమ్మా, 11π/3 4π - π/3 అని రాయొచ్చు. సో -sin 4πని మళ్ళీ ఏమని రాయొచ్చు అంటే 2 × 2π. సో 2 × 2s are 4 కదా, 4π సరిపోయింది కదా. సో 2 × 180 అంటే 360 - θ. సో sin 360 - θ అనేది ఎన్నో క్వాడ్రెంట్, ఫోర్త్ క్వాడ్రెంట్. ఫోర్త్ క్వాడ్రెంట్లో సైన్ నెగిటివ్. ఒకసారి డైలీ కూడా కంపల్సరీ టేబుల్ ఫామ్ ఒకసారి చూడండి అమ్మా. సో సైన్ ఆఫ్ 360 - θ ఫోర్త్ క్వాడ్రెంట్, ఫోర్త్ క్వాడ్రెంట్లో సైన్ నెగిటివ్. సో 360 ఉంది కాబట్టి మారదు, అంటే -sin π/3. అర్థమైందమ్మా ఇంతవరకును. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో sin π/3 అంటే 180/3, 180/3 అంటే 60 degrees. అర్థమైందమ్మా. sin 60 వాల్యూ తెలుసు మీకు, √3/2. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ ఏంటి, tan 35π/6 అంతే కదా. చూడండి tan 35π/6ని ఏమని రాయచ్చమ్మా, చూడండి ఒకసారి. tan ఆఫ్ 6π - π/6 అని రాయచ్చా. 6 6 are 36, 36 - π అంటే 35 సరిపోయింది కదా. సో tan ఆఫ్ 3 × 2π అని రాయచ్చు దీన్ని, 3 2s are 6 కాబట్టి. సో π/6. సో tan ఆఫ్ మళ్ళీ 360 - θ. tan ఆఫ్ 360 - θ అనేది ఎన్నో క్వాడ్రెంటు, ఫోర్త్ క్వాడ్రెంట్. ఫోర్త్ క్వాడ్రెంట్లో tan నెగిటివ్. సో -tan π/6, 360 కాబట్టి మారదు. అర్థమైందా. సో -tan π/6 అంటే ఎంత, 30 సరిపోయిందా. సో tan 30 degrees వాల్యూ అమ్మా 1/√3. సో -1/√3. అర్థమైందా. నెక్స్ట్ థర్డ్ వన్. థర్డ్ ఏమి ఇచ్చారమ్మా, సీకెంట్ ఆఫ్ -7π/3 చూడండి. సీకెంట్ ఆఫ్ -7π/3 కదా. సీకెంట్ ఆఫ్ -θ ఫస్ట్ ఆఫ్ ఆల్. సీకెంట్ ఆఫ్ -θ అంటే ఏంటమ్మా, ప్లస్ సీకెంట్ θ, కాస్ ఆఫ్ -θ ప్లస్ కాస్ θ. సో అదేవిధంగా సీకెంట్ ఆఫ్ -θ ప్లస్ సీకెంట్ θ. అర్థమైందమ్మా. సీకెంట్ ఆఫ్ -θ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ సీకెంట్ θ. నెక్స్ట్ చూడండి అంటే ఏంటి, సీకెంట్ ఆఫ్ 7π/3. ఓకేనా. చూడండి సీకెంట్ ఆఫ్ 7π/3ని ఏమని రాయొచ్చు, చూడండి ఒకసారి. 2π + π/3 అని రాయొచ్చు. 3 2s are 6, 6π + π, సో 7π/3 సరిపోయింది కదా. నెక్స్ట్ సీకెంట్ ఆఫ్ 2π అంటే సీకెంట్ ఆఫ్ 2 × 180. సో సీకెంట్ 360 + θ, 360 + θ అనేది ఫస్ట్ క్వాడ్రెంట్. ఫస్ట్ క్వాడ్రెంట్లో ఆల్ పాజిటివ్ వాల్యూస్. సో సీకెంట్ 360 కాబట్టి మారదు, అంటే సీకెంట్ π/3. సో π/3 అంటే ఎంత, 180/3. సో సీకెంట్ 60, సీకెంట్ 60 వాల్యూ 2. అర్థమైందమ్మా. సో న్యూమినేటర్లో వాల్యూస్ అన్నీ అయిపోయాయి, ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ డినామినేటర్ చూడండి ఒకసారి.
డినామినేటర్లో వాల్యూస్ ఏంటి? కాట్ 5π/4. చూడండి, కాట్ 5π/4ని ఏమని రాయొచ్చు? కాట్ ఆఫ్ π ప్లస్ π/4 అని రాయచ్చమ్మా. 4π ప్లస్ π, సో 5π. సరిపోయింది కదా. అంటే కాట్ ఆఫ్ 180 ప్లస్ తీటా. 180 ప్లస్ తీటా ఎన్నో క్వాడ్రంట్? 180 ప్లస్ తీటా థర్డ్ క్వాడ్రంట్ కదా. సో థర్డ్ క్వాడ్రంట్లో కాట్ tan కాట్లు పాజిటివ్ కదా, అంటే కాట్ 5/4. సో కాట్ 5/4 వాల్యూ ఎంత? కాట్ 45 కదా. కాట్ 45 అంటే 1. అర్థమైందమ్మా. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ ఏంటి? కొసీకెంట్ ఆఫ్ 7π/4. సో కొసీకెంట్ ఆఫ్ 7πని ఏమని రాయొచ్చు? 2π మైనస్ π/4 అని రాయొచ్చా? చూడండి, 4 2s are 8, 8π మైనస్ π 7π. సరిపోయింది కదా. సో 2 × 180 360. 360 మైనస్ తీటా. కొసీకెంట్ 360 మైనస్ తీటా అనేది ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ సీకెంట్లు పాజిటివ్. సో కొసీకెంట్ ఏమవుతుంది? మైనస్. అంటే మైనస్ కొసీకెంట్ π/4. అర్థమైందమ్మా. అంటే ఏంటి? మైనస్ కొసీకెంట్ 45 degrees. సో 45 degrees వాల్యూ, కొసీకెంట్ 45 degrees వాల్యూ ఎంత? √2. సో -√2. అర్థమైందమ్మా ఇంతవరకును. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? థర్డ్ వన్ కాస్ ఆఫ్ 17π/6. ఓకే. సో దీన్ని ఏమని రాయొచ్చు అంటే, చూడండి, కాస్ ఆఫ్ 3π మైనస్ π/6. 6 3s are 18π. చూడండి, 18π మైనస్ π 17π. సరిపోయింది కదా. సో కాస్ ఆఫ్ 3 అనేది మల్టిపుల్ వాల్యూ 180 మైనస్ తీటా. కాస్ 180 మైనస్ తీటా అనేది మళ్ళీ సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్. సో 180 ఉంది కాబట్టి మారదు, అంటే మైనస్ కాస్ π/6. సో మైనస్ కాస్ 30. కాస్ 30 వాల్యూ ఎంతమ్మా? sin 60 కాస్ 30 ఒకటే కదా, అంటే √3/2. సో మైనస్ √3/2. అర్థమైందమ్మా ఇంతవరకును. నెక్స్ట్ చూడండి ఒకసారి. సో ఒకసారి వేద్దాం చూడమ్మా. ఇచ్చిన ప్రాబ్లం వేసి అప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాము. ఓకేనా? చూడండి ఒకసారి. సైన్ ఆఫ్ ఏం టీచర్ ప్రాబ్లం? -11π/3 ఇంటూ tan ఆఫ్ 35π/6 ఇంటూ సీకెంట్ ఆఫ్ -7π/3 హోల్ బై నెక్స్ట్ కాట్ ఆఫ్ 5π/4 ఇంటూ కొసీకెంట్ ఆఫ్ 7π/4 ఇంటూ కాస్ ఆఫ్ 17π/6. ఇది. సో వాల్యూస్ అన్నీ ఫైండ్ అవుట్ చేసాం కదమ్మా. ఫస్ట్ న్యూమినేటర్ వాల్యూస్ చూడండి ఒకసారి. ఏంటి? √3/2. నెక్స్ట్ -1/√3 2. చూడండి, √3/2 ఇంటూ -1/√3 ఇంటూ 2. ఓకే, హోల్ బై నెక్స్ట్ డినామినేటర్ వాల్యూస్ చూడండి. 1 -√2 ఇంటూ -√3/2. చూడండి, 1 -2 ఇంటూ -√3/2. ఓకేనా? ఓకేనా? -√2 సారీ, -√2. చూడండి ఇక్కడ చూడండి ఒకసారి. √3 క్యాన్సిల్ అయిపోయిందమ్మా. ఇక్కడ ఏంటి? √3 క్యాన్సిల్ అయిపోయింది. సో 2 క్యాన్సిల్ అయిపోయింది. సో -1. ఇక్కడ మైనస్ ఇంటూ డినామినేటర్లో చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో √3 ఇంటూ √2 హోల్ బై 2. అర్థమైందా? సో ఈ 2 అనేది న్యూమినేటర్లోకి వెళ్తుంది, అంటే √3/2 ఇంటూ √2. సో ఈ 2ని ఏమని రాయచ్చమ్మా? √2 ఇంటూ √2 అని రాయచ్చు కదా. సో √3 ఇంటూ √2. √2 క్యాన్సిల్. సో ఆన్సర్ ఈజ్ -√2/√3. అర్థమైందమ్మా? సో చూడండి, ఏం లేదమ్మా, సింప్లిఫై చేయమన్నాడు ప్రాబ్లము. ఈ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ మనం న్యూమినేటర్ వాల్యూస్ తీసుకుని సింప్లిఫై చేసి డినామినేటర్ వాల్యూస్ తీసుకుని సింప్లిఫై చేసాం. సో
ఫైనల్గా సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసాం. అర్థమైందమ్మా? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో.